మేము ఇదివరకు చదివిందే, బహుశా వినిందే, మాకు తెలిసిందే అనేటువంటి భావన కొంతమందికి ఉండొచ్చు. తెలిసినా తెలియకపోయినా నా వంతు ప్రయత్నంగా మీకు నేర్పించేటువంటి క్రమంలో సవివరంగా నేను ఏదైతే అర్థం చేసుకోగలిగానో, ఏదైతే అర్థం చేయించాలని భావిస్తున్నానో అది మీకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదివరకు కాస్తో కూస్తో తెలిసినటువంటి వారు పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అసలే అర్థం కానటువంటి వారు ఇప్పుడు మంచి ఏకాగ్రతతో దేవుడు ఇస్తున్నటువంటి ఈ సదావకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? మరి ఈరోజు 6 దినముల దేవుని సృష్టి కార్యమును గురించి పరిశీలనాత్మకంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఏర్పరచుకున్నటువంటి సమయంలో ఎంత సాధ్యమైతే అంత అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం వేగంగా పరిగెత్తడం కంటే లోతుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం కనుక నేను అర్థం చేయిస్తూ ముందుకు సాగుతూ ఉంటాను. ఆ క్రమంలో ఎన్ని రోజుల విషయాలు మనం పరిశీలించేటువంటి అవకాశం ఉంటే అన్ని రోజులకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుందాం. ఓకేనా? ఆదికాండము అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చదువుకుందాం. ముందుగా మీరందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 6 దినముల సృష్టి ఏదైతే ఉండిందో ఈ సృష్టి లేక మునుపు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే? రెండవది, ఈ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఎలాగూ ఉంటాడు. ఓకేనా? ఈ సృష్టి చేసిన తర్వాత కూడా ఈ సృష్టికి దేవుడు ఎన్ని దినముల సమయం అంటే ఆయుష్ అని చెప్పుకోవచ్చు, ఎన్ని దినముల జీవితం అయితే లేదంటే ఎన్ని దినములు ఈ సృష్టిని ఉంచాలని దేవుడు భావించి ఉంటాడో అన్ని దినముల వరకు దేవుడు ఉంటూనే ఉంటాడు. ఇక సృష్టికి కూడా ఒక దినమున ముగింపు, అంటే ఒక దినమున అది కూడా నాశనమైపోతుంది. నాశనము కాబడిన తర్వాత కూడా దేవుడు ఉంటాడు. ఓకేనా? అంటే సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టి కలిగిన తర్వాత కూడా సృష్టి మనుగడలో ఉన్నప్పుడు ఉంటున్నాడు, సృష్టి నాశనం అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. అందుకే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, అనగా ఆయనకి ఆది అంతములు లేవు. అలాగే జనన మరణములు లేవు. ఆయన ఎప్పుడునూ సజీవుడే, ఎప్పుడునూ మహిమ కలిగినటువంటి వాడే, శక్తి కలిగినటువంటి వాడే,
సామర్థ్యము కలిగినటువంటి వాడే, సంపూర్ణమై ఉన్నటువంటి వాడే, సత్యమై ఉన్నటువంటి వాడు. ఆ దేవునికి ఒకానొక క్షణమున, అంటే మనం లెక్క పెట్టుకుంటున్నటువంటి క్షణాలు కావు, అప్పటికి మనకున్నటువంటి కాలము ప్రారంభం కానే లేదు. అసలు ప్రారంభం అవ్వటానికి సృష్టి లేదు. ఆ సృష్టి లేనటువంటి కాలములో తనకి పిల్లలు కావాలి అని అనిపించింది. మరి ఆ పిల్లలు వాసం చేయటానికి ఒక చోటు ఉండాలి, అంటే ఒక స్థలము ఉండాలి. ఆ స్థలమును కలగచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విశ్వ నిర్మాణమునకు దేవుడు పూనుకున్నాడు. ఆలోచించండి. మన పుట్టుక కోరుకున్నటువంటి దేవుడు మనము నివసించటానికి యోగ్యమైనటువంటి స్థలము ఒకటి ఉండాలని భావించి మన కోసరము ఈ సృష్టికి అంకురార్పణ చేశాడు. ఎంత ప్రాముఖ్యమైన, ఎంత దేవుని యొక్క ప్రణాళిక సంకల్పములో గొప్పదైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రకృతి మనము నివసించుటకు కలుగ చేయబడింది. రైట్? మన కోసం, నీ కోసం, నా కోసం. ఇకపోతే ఈ ప్రకృతిలోనికి మనల్ని రప్పించి, దట్ మీన్స్ మనకు జన్మనిచ్చి, పూర్వకాలములో ఒక పెద్దదైనటువంటి ఆయుష్, ఇప్పుడు కొంత పరిమితి కలిగినటువంటి ఆయుష్ దేవుడు నిర్ణయించి, ఈ ఆయుష్ కాలములో ఈ నివాసయోగ్యమైనటువంటి భూమి అనేటువంటి ఒక పరీక్షా హాలులో జీవితము, సమాజముతో ముడిపడి ఉన్నటువంటి ఒక జీవితాన్ని మనకు ఇచ్చి దేవుడు తనదైనటువంటి శైలిలో ఒక పరీక్షా పత్రాన్ని మనకిస్తున్నాడు. దానికి మన ఆలోచనలతో, మన మాటలతో, మన క్రియలతో, మన నడవడికతో సరి అయినటువంటి, అంటే దేవునికి సంతృప్తి కలిగేటువంటి సమాధానాలు ఇవ్వగలగాలి. అప్పుడు దేవునికి నచ్చితే, దేవుడు మంచి మార్కులు వేస్తే, ఇక ఎన్నటికి నాశనము లేనటువంటి నిత్య మహిమ కలిగినటువంటి స్వాస్థ్యమైన పరలోకమునకు తీసుకెళ్ళి సంతోషము, సమాధానము, సంతృప్తి కలిగినటువంటి నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇవ్వబడినటువంటి ఈ లోకం ఎలా కలుగ చేయబడింది, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనితో పరలోకానికి సంబంధం లేదు, దీనితో పాతాళ లోకమునకు సంబంధము లేదు. దేనితో? ఈ లోకముతో. రైట్? ఈ లోకముతో ఏ లోకమునకు సంబంధము లేదు. కేవలం ఈ లోకము ఎలా కలుగ చేయబడింది అనేటువంటి ఈ పరిమితిలో మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. సంబంధం లేదంటే పరలోకములో నుండి ఈ లోకంలోనికి యేసుప్రభుల వారు వచ్చారు, అది సంబంధమే. పాతాళ లోకములో నుండి ఈ భూలోకములో నుండి పాతాళ లోకముందు ఉన్నటువంటి పరదైసులోనికి వెళ్ళాడు, అది సంబంధమే. భక్తులు పరదైసులోనికి వెళ్ళారు, సంబంధమే. పాపులు నరకములోనికి వెళ్ళారు, అది సంబంధమే. ఆ సంబంధం గురించి మాట్లాడట్లా. ఇది ఎలా కలుగ చేయబడింది అనేటువంటి
ఈ లోకానికి, ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ఈ ప్రారంభ అధ్యాయంలో దేవుడు తెలియచేశాడు. కాబట్టి వాటిని మాత్రమే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ప్రారంభ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. అయిపోయింది, సృష్టి అయిపోయింది. ఆకాశము, భూమి రెండూ సృష్టించబడ్డాయి. అయిపోయింది, పాఠం కూడా అయిపోయింది. మీరు మాకు అర్థమైంది అని అంటే ముగింపు ప్రార్థన చేసుకోవచ్చు. మనం అర్థం కాదు, అర్థం కాలేదు కనుకనే దాన్ని వివరంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఒకరితో చెబుతాను, ఇల్లు కట్టేసుకున్నాను నేను అంటాను, అయిపోయింది. అయితే ఇంకొక అతను ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు, లేదా కట్టుకోవటంతో సంబంధం లేకుండా ఒక క్యూరియాసిటీ, ఇల్లు కట్టుకున్నావు కానీ ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టగలిగావు, ఈ డబ్బు, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఈ డిజైన్ అసలు ఇదివరకు చూసినట్టుగా ఎక్కడ చూసినట్టుగా లేదు, ఈ డిజైన్ ఇంజనీరింగ్ ప్లాన్ ఎవరిచ్చారు నీకు, ఈ పనితనం చూస్తే ఈ టెక్నాలజీ బాగా ఉపయోగించినట్టు అనిపిస్తుంది, అంత మంచి ఎఫర్ట్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఎవరు, పైగా ఇంత ఓపికతో చేయగలిగినటువంటి మేస్త్రీలు ఎవరు, అలాగే ఈ ద్వారము, ఈ డోరు, ఇందులో ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా క్వాలిటీతో కనబడుతున్నది, ఈ వుడ్ ఏం వుడ్, ఎక్కడి నుండి తెప్పించావు, ఈ గ్లాసు ఏం గ్లాసు, చాలా ప్యూర్గా ఉంది, బట్ స్క్రాచెస్ కూడా పడట్లేదు వాటికి, అసలు షోరూంలో నుండి ఇప్పుడే తీసుకొచ్చారేమో అన్నట్టుగా ఉన్నాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎలా అసెంబుల్ చేశారు వీటిని అన్నిటినీ అని వివరణలోనికి వెళుతాడు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను రా విను అని ఇక ఇతడు ప్రారంభిస్తాడు. అసలు నాకు ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే అని ప్రారంభించి గృహప్రవేశం చేసిన విషయం వరకు చెప్తాడు. అలాంటిదే ఇప్పుడు 2వ వచనములో నుండి వివరణ ప్రారంభమైందనమాట. 1వ వచనములో నేను ఇల్లు కట్టేశాను అన్నాడనమాట, అంతే, అంటే ఈ లోకాన్ని కలగజేశాను. బట్ 2వ వచనములో నుండి వివరణ ఇస్తున్నాడు. ఓకేనా, రైట్. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ వచనాన్ని మనం గమనిస్తే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే భూమి ఉన్నది ఎక్కడ ఉన్నది అనంటే జలములలో ఉన్నది, నీళ్ళలో ఉన్నది. అంటే దేవుడు భూమిని కలుగ చేశాడు. దేనిలో అంటే జలములలో. మళ్ళీ జలములు అని అన్నప్పుడు మనకు ఏమర్థమవుతుంది?
ఈ జలములు ఎక్కడివి అంటే దీన్ని బట్టి ముందు భూమి పుట్టల, ముందు జలములను కలగజేశాడు. జలములలో భూమిని కలుగజేశాడు. నీళ్లున్నాయి, నీళ్లలో బంతి మాదిరిగా భూమి ఉన్నది, నీళ్ళలోన తడుస్తూ. ఓకే, నిరాకారముగాను అని అన్నాడు. అంటే దానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్ట్రక్చర్ ఉన్నది, కానీ ఈ రకమైనటువంటి రూపము రాల. రెండవది, దాని మీద ఏ జీవరాశి లేదు. మొక్కలు లేవు, జంతువులు, పురుగులు తదితరమైనటువంటివి ఏవి లేవు, మనుషుడు అసలే లేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడు అనంటే అది నిరాకారముగా ఉన్నది. భూమి నిరాకారముగాను, రెండవది శూన్యముగాను, అంటే ఆకృతి ఇప్పుడున్నటువంటి ఆకృతి లేదు. రెండవది శూన్యము అనంటే ఇప్పుడున్నటువంటి మొక్కలు, జంతువులు, పురుగులు తదితరమైనటువంటి జీవులేవి లేవు. ఇక మూడవ విషయం ఏంటంటే ఆ సమయానికి దీనంతటి మీద, అంటే ఈ నీరు, భూమి ఇదంతా ఏదైతే ఉందో దీనంతటి మీద చీకటి ఆవరించి ఉన్నది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, మీరు అందరూ అటెన్షన్లో ఉండాలి. ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ చీకటి ఎక్కడి నుండి వచ్చింది? అవునా? వెలుగునంటే దేవుడు కలగజేశాడు, ఓకే, చాలా సందర్భాలను మనం చదువుకున్నాం. కానీ ఈ చీకటిని ఎవరు కలగజేశారు? అసలు ఈ చీకటి ఎలా వచ్చింది? అసలు వచ్చిందా? ఇది కూడా మొదటి నుండి ఉండిందా? ఒకవేళ ఉంటే దేవుడు ముందా, చీకటి ముందా? ఇందులో చాలామంది చాలా రకాలైనటువంటి వివరణలు ఇచ్చారు. దేవుడే ముందు, తర్వాత చీకటి అని కొందరు చెప్పారు. చీకటే ముందు, దేవుడు ఆ తర్వాత అని ఇంకొంతమంది చెప్పారు. దేవుడు, చీకటి రెండు ఒకటేసారి ప్రారంభమయ్యాయని ఇంకొంతమంది చెప్పారు. కానీ జాగ్రత్తగా ఆలకించండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అసలు ఈ సృష్టి పుట్టక మునుపే దేవుడు ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు తేజోమయుడు. కనుక దేవుడు ఉన్నాడు అనంటే దేవుడు ఉన్న చోట వెలుగే ఉంటుంది, చీకటికి చోటు లేదు. అసలు చీకటి అనేటువంటి దానికి స్థానమే లేదు. కానీ ఇప్పుడు ఈ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అనేటువంటి రెండవ వచనంలో వ్రాయబడినటువంటి ఈ మాటలోని చీకటి దేనికి సంబంధించినటువంటి చీకటి? ఈ లోకమునకు సంబంధించిన చీకటి. అది దేవుడున్న పరలోకానికి సంబంధించినటువంటి చీకటి కాదు. అది అసలు ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని వెలుగును దేవునితో పోల్చటానికి వీలు లేదు అసలు.
అంటే దేవునితో పోల్చడం అంటే ఇప్పుడు అదే ఈ చీకటి ఎప్పుడు పుట్టింది, ఈ చీకటి ముందా, దేవుడు ముందా, లేకుంటే దేవుడితోటే ఈ చీకటి ఆరంభమైందా? అసలు ఛాన్సే లేదు, ఆ సంబంధమే లేదు. ఆ పోలిక అర్థవిహీనమైనటువంటిది. ఈ చీకటి ఈ లోకమునకు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయము. రెండవది ఏంటంటే, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇందులో దేవుడు నీటిని ముందుగా కలుగచేశాడు. రెండవది భూమిని కలుగచేశాడు నీటిలోనే. అది నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. మూడవది దీనంతటి మీద చీకటి ఆవరించులాగున చీకటిని కలుగ చేశాడు. ఎస్, చీకటి కూడా కలుగ చేయబడాలి. దేవుడు, అవును, చీకటి ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అంటే దానిని కూడా కలుగ చేయాలి. దానికోసం ఒక శాంపిల్గా రెఫరెన్స్ ఒకటి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం తీసారా? నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను. అంటే వెలుగును కలుగచేయగలను నేను, అంధకారం మీన్స్ చీకటిని కూడా కలుగజేయువాడను. అంటే నీరు, నీటిలో భూమి, దీనంతటినీ కవర్ చేస్తూ చీకటి. అందుకే ఇక్కడ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఇప్పుడు క్రమం, నేను తర్వాత మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఇలా చెప్పగలగాలి మీరు. నీరు, భూమి, వీటి మీద చీకటి. తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అనంటే బాధ అయిపోతుంది, అది కాదు. అక్కడ అల్లాడుచుండెను అనంటే ఈ సృష్టి నిర్మాణములో దేవుడు పరిశుద్ధాత్మను పర్యవేక్షకుడినిగా పెట్టాడు. అంటే సూపర్వైజింగ్. అనుకున్నది అనుకున్నట్టుగా ఫామ్ అవుతున్నదా? మనం అనుకున్న ఇంజనీరింగ్, మనం అనుకున్నటువంటి ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మనం అనుకున్నటువంటి ఆ లుక్ అంతా ఆ విధంగా వస్తున్నదా? ఆ పటిష్టత అన్ని విధాలుగా ఉందా? ఈ దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇది మనకు మళ్ళీ భవిష్యత్తు పాఠాలలో వస్తుంది. మీరు ఓపిక ఉంటే నేను శాంపుల్గా చెప్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము మేబీ 16వ వచనము ఆ ప్రాంతంలో ఉండాలి. అక్కడ ఏమంటాడంటే, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఉంటుంది. యెహోవాయు ఆయన ఆత్మ అంటే యెహోవా వేరు, ఆయన ఆత్మ వేరు. ఆయన ఆత్మ అనంటే ఆయన కుమారుడైన లేదా ఆయనకు సంబంధించిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ.
దేవుడై ఉన్న ఆత్మ వేరు, దేవుని కుమారుడైన ఆత్మ వేరు. పరిశుద్ధాత్ముడు ఎవరికి సంబంధించినటువంటి వాడంటే బిలాంగ్స్ టు ది గాడ్. ఓకే, ఈ ఆత్మ జలముల పైన తిరిగి పర్యవేక్షణ చేస్తూ ఉండెను అని దాని అర్థం. అల్లాడుచుండెను అనంటే తపన, తాపత్రయం. దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా ఉండాలి, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలి. దాని మీద పర్యవేక్షణ చేస్తున్నాడు. మూడవ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అంటే ఇప్పుడు నీళ్లున్నాయి, నీళ్ళల్లో నిరాకారముగా శూన్యముగా భూమి ఉంది. ఈ భూమి నీళ్ళ మీద చీకటి ఉంది. అప్పటికే పరిశుద్ధాత్ముడు దాన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తముగా చీకటే ఉంటే బాగుండదని దేవుడు వెలుగును కలగచేశాడు. అంటే ఇప్పుడు ఆ చీకటి స్థానములో వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది. ఇది ఎలా? మీరు ఫోన్ల ముందు ఉన్నటువంటి వారు ఒకళ్ళు ఇద్దరు ల్యాప్టాప్ మరి డెస్క్టాప్ ముందు ఉన్నట్టున్నారు. ల్యాప్టాప్ ఉంటే మీకు విజువల్ క్లియర్గా ఉంటుంది. ఫోన్లోనైనా సరే మీరు జాగ్రత్తగా గమనించుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఈ సృష్టి ఫార్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ స్టెప్ బై స్టెప్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ బట్టి ఫామ్ చేసినటువంటి ఈ ఫార్మేషన్ అంటే ఇక్కడ ఈ చిత్రాలు ఇక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి అర్థం చేసుకొని మనముగా డిజైన్ చేసినటువంటి బొమ్మలవి. దేవుడు పరలోకములో నుండి పంపించిన బొమ్మలు కాదు సుమా. కొంచెం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అంటే మనం వింటున్నటువంటి దానికి దృశ్యం కూడా జోడైతే ఇంకా బాగా అర్థమవుతుంది అనేటువంటిది ఉద్దేశం. ఓకేనా, రైట్. కనబడుతుందా అండి? బొమ్మ కనబడుతుందా? ఒకళ్ళు చెప్పండి ఎవరన్నా. ఇట్స్ ఓకే, రైట్. ఇప్పుడు ఇవన్నీ జలములు. ఓకేనా, ఇవన్నీ నీళ్ళండి. ఇక ఇటువైపు కూడా నీళ్ళే ఉంటాయి, ఇక్కడ కూడా నీళ్ళే ఉంటాయి. కానీ మనకు ఇప్పుడు బొమ్మ అర్థం కావాలి, విషయం అర్థం కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక డిఫరెంట్ కలర్ మీకు ఇవ్వటం జరిగింది. బట్ ఇక్కడ కూడా ఇటు మన సైడ్ ఫ్రంట్ సైడ్ వాటరే ఉంటుంది, అటు బ్యాక్ సైడ్ కూడా వాటరే ఉంటుంది. మొత్తం గుండ్రంగా వాటర్ ఆవరించి ఉంటుంది. ఇక్కడ డీప్ వాటర్ మీన్స్ అగాధ జలములు అని మెన్షన్ చేశాం కదా. ఇదంతా వాటరే, ఇది కూడా ఇక్కడ ఇదంతా వాటరే, రైట్. ఇందులో నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి భూమి. నిరాకారం అంటే దాన్ని ఎలా చిత్రీకరించాలో తెలియక జస్ట్ ఆ గుండ్రంగా పెట్టడం జరిగింది. ఇట్లే ఉన్నదనేటువంటి దానికి లేదు. జస్ట్ మీరు ఇది ఊహించుకోండి, ఇది ఒక భూమి నిరాకారముగా ఉంది. రెండవది, దీంట్లో ఏ జీవులు లేవు, శూన్యముగా ఉన్నది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ చీకటిగా ఉన్నటువంటి దీని మీదికి ఆయన ఏం చేశాడు అంటే వెలుగు కలగ చేయాలని భావించి ఇదిగో
ఈ వెలుగును కలుగజేశాడు. వెలుగు ఇక్కడ బుట్టల, ఈ నీటి మీదనో ఈ నేల మీదనో ఇక్కడెక్కడో వెలుగు పుట్టలేదు. దీని అంతటిని కవర్ చేయటానికి దీనికి మీదుగా కొంచెం దూరంగా వెలుగును కలుగజేశాడు. వెలుగును కలుగజేస్తే ఇక్కడి నుండి రేస్ అంటే వెలుగు కాంతి రేఖలు వచ్చి కంప్లీట్గా ఈ వాటర్ మీద పడుతుందన్నమాట. అంటే ఈ వెలుగు కుడి సైడ్ కార్నర్లోనే ఇట్లే పైకి ఉందా అండి అని చెప్పి మీరు అడగొద్దు. ఎందుకు అనంటే ఇది ఇక్కడ ఉండి ఉండొచ్చు, ఈ కార్నర్లో ఉండి ఉండొచ్చు. అంటే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, ఇంకొకటి నైరుతి, ఈ దిక్కులలో ఎక్కడైనా ఉండొచ్చు. లేదంటే ఇటు తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర, ఈ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ సమ్ లైట్ ఈజ్ దేర్. దేవుడు దీనికి అతీతముగా ఒక వెలుగును కలుగచేశాడు. ఈ వెలుగు దీని మీద పడుచున్నది, ఈ నీటి మీద పడుచున్నది. అప్పుడు ఏమైంది? ఇదివరకు చీకటిగా ఉన్నటువంటి దీని మీద వెలుగు పడగానే ఆ చీకటికి వెలుగుకు కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది మనకి ఇలా కనబడింది. అదే మనం ఈ 4వ వచనంలో చదువుకుంటున్నాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏ మంచి? వెలుగు ద్వారా కొన్ని ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి, ఆ వెలుగు ఈ నీరే కావచ్చు, ఇదంతా ఏదైనా కూడా గడ్డగట్టిపోకుండా నిలవరిస్తుంది. అలాగే నీటికి కొంత జీవాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు సోలార్ తోటి సమ్ ఎనర్జీస్ రకరకాలుగా వస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే ఈ డి విటమిను ఇలాంటివన్నీ అదనంగా వస్తూ ఉంటాయి వెలుగులో నుండి. అలాంటివన్నీ కూడా ఈ నీటి మీదికి, ఈ నీటిలో ఉన్నటువంటి నేలకు అందుచున్నాయి. కాబట్టి వెలుగు మంచిది. ఎందుకు వెలుగు మంచిది అంటే ఇందుకు వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని వేరుపరిచెను అంటే చీకటి ఉంటే వెలుగు చేశాడు కదా, వెలుగు చేసిన తర్వాత వెలుగే ఉంటుంది కదా, మళ్ళా దీన్ని వేరు చేయటం ఏంటి అనంటే చీకటి ఎక్కడికి పోలేదండి, అక్కడే ఉంది. వెలుగు అదనంగా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనంటే ఎంటైర్, ఇప్పుడు ఇక్కడ వెలుగు ఉంది. ఇప్పుడు ఈ నీరు, భూమి, ఇదంతా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది తిరుగుచున్నది. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారా, ఒక కక్ష మాదిరిగా ఒక రేఖ ఉంది కదా, ఇలా రొటేట్ అవుచున్నది. ఇలా రొటేట్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ పడటం మూలంగా ఈ ఏరియా అంతా వెలుగు పడుతుంది. దీని ఆపోజిట్ సైడ్ ఏముంటుంది? చీకటి ఉంటుంది. మీకు తెలిసిందే ఇదంతా. సౌర కుటుంబంలో ఉన్నట్టు వ్యవస్థ గురించి మీరు ఇదివరకు స్కూలింగ్ డేస్లలో పాఠాలు విన్నవాళ్ళు కనుక మీకు ఐడియా ఉంటుంది. ఇదంతా చీకటి ఉంటుంది.
ఇప్పుడు ఈ తిరుగుతున్నది కనుక ఈ ఏరియా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ చీకటి ఉన్నటువంటి ఏరియా ఇటు ఇక్కడ వెలుగులోనికి వస్తుంది. ఈ వెలుగులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చీకటిలోనికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే కంప్లీట్గా ఈ నీటితో కూడినటువంటి ఈ సువిశాలమంతా కూడా తిరుగుచున్నది. ఇది ఒక చక్రం. జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇమాజినేషన్లో మీరు గమనించండి. కంప్లీట్గా ఉన్నటువంటి ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి లోకము ఏదైతే ఉందో ఈ లోకానికి సంబంధించిన ఏరియా ఇదంతా, ఇప్పుడు ఈ లోకము అనేటువంటి ఈ ప్రకృతి జలచక్రం అంతా కూడా భూమితో కలిపి ఇంక్లూడింగ్ ఎర్త్, ఈ జలచక్రం అంతా కూడా తిరుగుచున్నది. మరి దీని యొక్క ఈ ఈ వైశాల్యం ఉంది కదా, దీని సైజ్ ఎంత అంటే మనం మొన్నటి పాఠంలో దేవుడు ఉన్నాడా అనేటువంటి పాఠంలో లెక్కలేసుకున్నాం, అవునా? అది ఎంత అనంటే ఒకసారి చెప్పగలరా ఎవరన్నా లెక్కలు? దాని ఘన పరిమాణము ఎంత అనంటే 1,12,54,57,727 కిలోమీటర్లు. ఓకేనా? దేనిది? అది భూమిది. ఓకే, దాని కొలత భూమిది. భూమే ఇంతగా ఉంటే ఈ భూమిని ఆవరించి ఉన్నటువంటి ఈ జలముల యొక్క స్థలము ఎంత ఉండి ఉంటుంది మీకు తెలుసా? మనిషి ఈ నేల మీద నుండి గింత దూరం వరకే లెక్కలేయగలిగాడు. ఇగో నేను ఇక్కడ ఒక డాట్ పెట్టాను కదా, ఈ డాట్ ఇంత దూరం వరకే లెక్కలు వేయగలిగాడు. ఇక్కడ దాకా పోలేదు, ఇంకా వశం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఈ అంచు ఏదైతే ఉన్నదో దీని వైశాల్యము, లేదంటే ఇక్కడి నుండి కంప్లీట్గా ఈ వ్యాసము ఏదైతే ఉంటుందో ఈ వ్యాసం ఇది ఎంత అనేటువంటిది మన ఊహకు అందనిది. అంత పెద్ద సైజు అన్నమాట అది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అంత పెద్ద సైజు. ఇంత పెద్దదిగా ఉన్నటువంటి ఇది ఒకసారి రొటేట్ అవ్వాలి అనంటే ఎంత సమయం పడుతుంది? ఇదిగో మామూలుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి మన సౌర కుటుంబం ఉంది కదా, ఇది సూర్యుడు. సూర్యుని తర్వాత ఇది మెర్క్యూరీ, అంటే ఇది బుధగ్రహము అని అంటుంటాం కదా, అత్యంత ఉష్ణంతో ఉంటుంది. తర్వాత భూమి, ఓకే, ఆ తర్వాత మార్స్, తర్వాత వీనస్, ఆ తదుపరి ఏడుందిరా జూపిటరా, సెకండ్ వీనసా, అదే సెకండ్ వీనస్. థర్డ్ ఏముంది? మార్స్ ఉందా? భూమి ఉంది. మూడవది భూమి. మళ్ళీ ఒకసారి, మొదటిది మెర్క్యూరీ, రెండవది వీనస్,
మూడవది ఎర్త్, నాలుగవది మార్స్, నెక్స్ట్ జూపిటర్ ఉంది ఇక్కడ, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇది సాటర్న్ ఉన్నది. ఆ తదుపరి యురానస్ ఉంది. ఆ పిమ్మట లాస్ట్లో ఇక్కడ నెప్ట్యూన్ ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ సూర్యుని చుట్టూ బుధుడు అనేటువంటి ఈ మెర్క్యూరీ తిరగడానికి, ఒక రౌండ్ పూర్తి చేసుకోవడానికి పట్టేటువంటి రోజులు ఎన్ని అనంటే 88 రోజులు. మన ఈ భూమి మీద ఉన్నటువంటి కాలమానమును బట్టి సుమా మనకి ఇక్కడ ఒక రోజుకి 24 గంటలు కదా, ఆ లెక్క చొప్పున దీనికి పట్టేటువంటి సమయం 88 రోజులు ఈ సర్కిల్ కంప్లీట్ చేయటానికి. ఆ తర్వాత వీనస్, ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం ఎంత అనంటే 224. ఓకే, నో 2000, అది యాక్చువల్గా అక్కడ పాయింట్ ఉండాలి, కామ పెట్టారు. ఓకే, 224.7 అనేది పక్క పెట్టండి, అట్లా ఉంచండి. 224 రోజులు. ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఈ మెర్క్యూరీకి ఈ వీనస్కి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత వేరియేషన్ వచ్చింది చూడండి. ఇది 88 రోజులలో పూర్తి చేసుకుంటే ఈ వీనస్ వచ్చేసరికి 224 రోజులు పట్టింది. వీనస్కి 224 రోజులు పట్టిందంటే భూమికి ఎంత పట్టింది? 365 రోజులు. భూమికి 365 రోజులు పడితే మార్స్ దగ్గరికి వచ్చేసరికి డబుల్ అయిపోయింది చూడండి, 687 రోజులు. అంటే ఇప్పుడు కక్ష దూరం అవుతున్న కొలది అది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం పెరిగిపోతున్నది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నెప్ట్యూన్ ఉంది కదా, ఈ నెప్ట్యూన్ దీని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయము ఎంత అనంటే 1648 సంవత్సరాలు. ఓకే, ఇక్కడ మీకు కొంచెం నేను గమనించలేదు, వీళ్ళు పాయింట్లు, కామాలు, ఇవి ఏవైతే అంటే డాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అది సరిగ్గా పెట్టలేదు వీళ్ళు, రైట్. ఆ రకంగా దూరము వెళ్ళుచున్న కొలది దీని యొక్క ఆ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయము పెరుగుతూ వచ్చింది. అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా దగ్గరగా ఉన్నటువంటి ఒక మెర్క్యూరీకి, చివర్లో ఉన్నటువంటి ఒక నెప్ట్యూన్కి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయంలో వ్యత్యాసము ఉన్నది. ఎంత వ్యత్యాసం అంటే అసలు చాలా వ్యత్యాసం. ఎక్కడ 88, ఎక్కడ 1648. ఓకే, మరి ఒక నెప్ట్యూన్కే ఇంత సమయం పట్టుచున్నది ఈ సూర్యుని చుట్టూ తిరగడానికి అనంటే గమనించండి. అదే సమయంలో ఈ భూమి యొక్క సైజును గురించి మనం మాట్లాడుకుందాం. దీని చుట్టూ, అంటే దాని చుట్టూ అది తిరుగుతుంది కదా, అలా దాని చుట్టూ అది తిరగడానికి పట్టేటువంటి సమయం ఇప్పుడున్నట్టు లెక్కల ప్రకారం 24 గంటలు కదా, 24 గంటలు. ఇప్పుడు ఈ భూమి కంటే కొన్ని రేట్లు పెద్దవి మిగతా గ్రహాలు.
ఇవి వాటి చుట్టూ అవి తిరగడానికి పట్టేటువంటి సమయం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీటి అన్నిటికంటే లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. ఈ సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి సమయం ఇంకా ఇంకా చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఈ విశ్వములో సూర్యుడు అనేటువంటిది చిన్న పార్ట్. ఆ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు చిన్న చిన్న డాట్లు. ఈ భూమి కూడా చాలా చిన్నది, కానీ ఇలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లున్నాయి ఈ విశ్వంలో. ఇలాంటి గ్రహాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. వీటిని దాటి వీటికి ఆవల రక్షణ కవచంగా అని చెప్పుకోవచ్చు. ఆ నీలి కలర్లో ఒక అంచు ఉంటుంది. ఓకే, ఆ అంచు ఎంత దూరములో ఉన్నది అనేటువంటిది మన లెక్కలకి ఇంకా అందలేదు. ఇప్పుడు ఇక్కడి నుండి ఈ అంచుకి ఎంత దూరము అనేటువంటిది ఈ అర్ధవ్యాసం తెలియదు. వ్యాసార్థం అంటాం కదా, ఈ వ్యాసార్థం మనకు తెలియదు. ఇప్పుడు కంప్లీట్గా ఈ వృత్తం తిరగడానికి, ఒక రౌండ్ వేయటానికి ఎంత సమయం పడుతుంది అనంటే రోజులు కావవి, మాసములు కావవి, సంవత్సరములు అని లెక్కిస్తే అది 1 సంవత్సరమో 100 సంవత్సరాలు కావవి. కోటాను కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది ఒక రౌండ్ వేయటానికి. ఎంత సమయం పడుతుంది? కోటాను కోట్ల సమయం పడుతుంది. అంటే అంత పెద్ద చక్రం మరి అది. మీరు చూడండి, ఆకాశం వైపు చూడండి, ఆ నీలంచు అక్కడ కొనది ఎంత దూరం ఉంటుంది? జస్ట్ ఇక్కడ భూమి ఉన్నది అనంటే ఈ భూమి పక్కన అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలి అంటే 500 కాంతి సంవత్సరాలు పడుతుంది. 500 కాంతి సంవత్సరాలు పడుతుంది. ఓకేనా? 500 కాంతి సంవత్సరాలు అంటే కాంతి ఎంత వేగంగా వెళుతుందో ఆ వేగమును దృష్టిలో పెట్టుకొని దానికి మల్టిపుల్ చేస్తున్నప్పుడు 500 సంవత్సరాలు అనేటువంటిది ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఆ 500 సంవత్సరాలు సమీపమున ఉన్నటువంటి ఒక నక్షత్రం యొద్దకు వెళ్ళటానికి పడుతుంది. అలాంటిది ఈ మధ్యలో ఎన్ని నక్షత్రాలను దాటుకుంటూ వెళ్ళాలి, ఎన్ని నక్షత్రాలను దాటుకుంటూ వెళితే ఈ నీరు వస్తుంది, ఆ నీటి అంచు వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా తిరగాలి అనంటే కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ వెలుగు, ఈ చీకట్లు మారడానికి 24 గంటలు పట్టసు, 24 గంటలు సరిపోదు సుమా, కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ వెలుగు, ఈ చీకటి ఇదేదైతే ఉందో ఇది మారుతూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకుంటున్నటువంటి లేదా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో వీటికి పొంతన ఉండదు. బట్ దీనికి కూడా వెలుగు చీకట్లు అనేటువంటివి ఉంటాయి. వీటికి కూడా ఇప్పుడు ఇది ఇటు వస్తున్నది అన్నప్పుడు ఒక విధంగా ఉదయం కలుగుతున్నది, ఇటు వస్తూ ఉన్నప్పుడు ఉదయం కలుగుతుంది, ఇక్కడ తీరా ఇడికి వచ్చిన తర్వాత పగలైపోతుంది. మళ్ళా ఇటు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సాయంకాలం అవుతూ ఉంటుంది దానికి, అవునా? ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దానికి రాత్రి అవుతూ ఉంటుంది. రాత్రి మీన్స్ చీకటి అవుతూ ఉంటుంది. ఇలా
ఉదయము అస్తమయము, ఉదయము అస్తమయం. దీన్ని మనం ఎలా ఆలోచించాలంటే అస్తమయం ముందు ప్రారంభమవుతుంది, అస్తమయము ఉదయము, అస్తమయము ఉదయము ఇలా కలుగుతూ ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ వెలుగు, ఈ కాంతి రేఖలు, ఇక్కడ ఉండేటువంటి రిఫ్లెక్షన్, ఈ వెలుగు, ఇటువైపు ఉండేటువంటి చీకటి, ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 5వ వచనములో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అంటే ఈ ఏరియా ఇక్కడికి వచ్చేసరికి అస్తమయము, ఇక్కడికి వచ్చేసరికి ఉదయము. ఇక్కడ అస్తమయం అయితే ఇక్కడ ఉదయము. ఇదంతా కూడా పగలవుతుంది. ఇదంతా పగల ఏరియా, ఇదంతా చీకటి ఏరియా. ఈ అస్తమయము ప్లస్ ఈ ఉదయము కలగ అంటే ఇక్కడ తిరిగి వస్తుంది అనమాట. ఈ ఉదయము కలగగా ఒక దినము ఆయను. ఇప్పుడు ఈ దినమునకు ఎన్ని గంటలు ఉంటాయి చెప్పండి? గంటల్లో చెప్పలేమండి, సరిపోవు లెక్కలు, ఎక్కాలు సరిపోవు. కోటాను కోట్ల సంవత్సరాలు. ఈ అస్తమయము ఈ ఉదయము కలగగా కోట్ల సంవత్సరాలు గనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద కలిగేటువంటి అస్తమయము ఉదయము ఏదైతే ఉంటుందో దాని లెక్కలు వేరు, చాలా చిన్నవి దీంతో పోల్చుకుంటే. దీని అస్తమయము ఉదయము చాలా పెద్దది. ఈ అస్తమయము అంటే ఈ చీకటి ఈ పగలు కలిపితే దీనికి మీకు అర్థం కావడానికి ఈ విశ్వానికి పట్టేటువంటి దినము కోటాను కోట్ల సంవత్సరాలు. భూమి మీద ఒక దినానికి 24 గంటలు అయితే కంప్లీట్గా ఈ విశ్వానికి పట్టేటువంటి దినము కోటాను కోట్ల సంవత్సరాలు. ఇందులో ఈ అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. గనక భూమి మీద ఉండేటువంటి దినం వేరు. మీకు అర్థం కావడానికి అందుకే చెప్పాను, మిగతా గ్రహాలతో పోల్చింది అందుకే. బుధుడికి భూమికి ఎంత వ్యత్యాసం ఉంది ఏమండి? అలాగే చివరిలో ఉన్నటువంటి గ్రహానికి వేసరికి వేల దగ్గరికి వెళ్ళిపోయింది అది కదా, ఎంత వ్యత్యాసం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక సౌర కుటుంబంలో దానికి పట్టేటువంటి గ్రహాలకు, సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలకు పట్టేటువంటి దినములలోనే అంత వ్యత్యాసం ఉంటే ఈ సౌర కుటుంబము ఉన్నటువంటి ఏరియాకు మించి ఆ దూరములో చివరంచున ఉన్నటువంటి ఈ విశ్వం తిరగడానికి ఈ నీటి యొక్క అంచు తిరగడానికి పట్టేటువంటి సమయము మన ఊహలకు అందనంత ఎక్కువగా ఉంటుంది. అలా ఒక దినము జరుగుతుంది, బట్ ఒక దినం మాత్రం డెఫినెట్గా జరుగుతుంది. అలా అస్తమయమును ఉదయమును జరగగా ఒక దినమాయను. ఓకేనా? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఒక రోజును గురించి అర్థం చేసుకోవడానికి సరిపోయింది. ఓకే, 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఓకే, ఇందాక గ్రహాలకు సంబంధించినటువంటి కక్షలు, వాటి యొక్క అవి రొటేట్ అవ్వటానికి పట్టే సమయము,
భూమి దినములు వేరు, బుధుడి దినములు వేరు, శుక్రుడి దినములు వేరు, అంగారకుడి దినములు వేరు. రైట్? అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయము పట్టింది. గ్రహాలకే అంత సమయం పడితే ఎంటైర్ విశ్వము అనేటువంటి ఒక చక్రం తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే కోటాను కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. అలా దానికి ఒక అస్తమయం జరిగింది, దానికి ఒక ఉదయం జరిగింది. ఈ అస్తమయానికి ఉదయానికి ఇప్పుడు మన లోకంలో ఉన్నటువంటి ఈ సూర్యునితో సంబంధం లేదు. అప్పుడు ఇంకా సూర్యుడు పుట్టల. కంప్లీట్గా ఈ నీటికి ఆవల ఒక జ్యోతిని లేదా ఒక వెలుగును దేవుడు కలగజేశాడు. దాని ద్వారా ఆ వెలుగు ఆ నీటి మీద పడింది. అయితే ఆ నీరంతా కూడా తిరుగుచున్నది కాబట్టి దానికి కొంత సమయం చీకటి, మరికొంత సమయం వెలుగు అనేటువంటిది రొటేట్ అవుతూ వచ్చింది. అలా అస్తమయం ఉదయము కలుగుతూ ఉండటం మూలంగా ఒక దినము అయింది. ఇది ఈ 5 వచనాలలో ఉన్నటువంటి విషయం. అంటే ఒక దినములో జరిగినటువంటి సృష్టి కార్యం.